వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు చాలా అంటే చాలా ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఆ నోటిఫికేషన్ గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. ఆ నోటిఫికేషన్ ఏంటి అంటే మైనారిటీ శాఖలో అసిస్టెంట్ జాబ్స్ కోసం అయితే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. అండ్ దీని స్పెషాలిటీ ఏంటి అంటున్నారా? ఇది ఇక్కడ నుంచి ఈ సంస్థ నుంచి అయితే చాలా రోజుల తర్వాత ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఇది కేంద్ర శాఖ నుంచి వచ్చింది. సో దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి మీ దగ్గర డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుందంటండి. అండ్ దీనికి ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు అని చెప్తున్నారు. సో ప్రతి ఒక్కరు అయితే మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా కూడా దీనికైతే జాబ్ కోసం అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి వీళ్ళు చెప్పేసి శాలరీ వచ్చేసి 50,000 శాలరీ చెప్తున్నారు. అండ్ ఇది పర్మనెంట్ జాబ్. ఆంధ్ర అండ్ తెలంగాణలో ఎవరైనా కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ జాబ్కి జీతం ఎంత ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి, మొత్తం ఈ వీడియోలో అయితే మనం పూర్తిగా చూసేద్దాం. అండ్ ఇది వచ్చేసి నేషనల్ మైనారిటీస్ డెవలప్మెంట్ అండ్ ఫైనాన్స్ కార్పొరేషన్ దీని నుంచి అయితే ఒక నోటిఫికేషన్ వచ్చిందని చెప్పుకున్నాం కదా మనం. ఈ జాబ్ స్పెషాలిటీ ఏంటంటే ఇది చాలా పీస్ఫుల్ వర్క్ అండి. ఒక ఆఫీస్లో మీరు మార్నింగ్ జాబ్కి వెళ్తారు అండ్ ఈవినింగ్ వరకు వర్క్ చేసుకుంటారు. చాలా పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది. సో బయట తిరగాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాబట్టి ఇది పర్మనెంట్ జాబ్ అని మనం క్లియర్గా తెలిసిపోతుంది మనకి. సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ జాబ్ వేకెన్సీస్ టేబుల్లో మనం ఇక్కడ దేనికి అప్లై చేసుకోవచ్చు అంటే లాస్ట్లో ఉంది కదా ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ NE3 జనరల్ క్యాడర్లో. సో అక్కడ వచ్చేసి మనకి టోటల్గా 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దానికోసం అయితే మనం అప్లై చేసుకోవచ్చు. అది జనరల్ కేటగిరీకి ఒక 2 వేకెన్సీస్ ఉన్నాయి, ఓబీసీకి ఒకటి ఉంది, అండ్ ఈడబ్ల్యూఎస్కి ఒకటి, అండ్ ఎస్సీకి ఒకటి ఉంది. సో ఇక్కడ శాలరీ వచ్చేసి 25,000 ఉంది చూడండి. సో ఇక్కడ 25,000 ఉంది, స్టార్టింగ్లో 50,000 అనుకున్నాం కదా, అది కూడా ఇప్పుడు మనం చూద్దాం. అండ్ మీకు వచ్చేసి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే డిగ్రీ ఇన్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్, అంటే ఈ 3 ఆటలో ఏదో ఒకటి ఏదైనా పర్వాలేదు. అండ్ మీకైతే రికగ్నైజ్డ్ దాని నుంచి మీకు సర్టిఫికేట్ అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పీడ్ ఇన్ 30 words per minute అండ్ ఇంగ్లీష్ మీకు టైప్ అయితే వచ్చి ఉండాలి 30 words per minuteలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ MS ఆఫీస్లో మీకు కొంచెం ఇదైతే ఉండాలి, కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలి అని చెప్తున్నారు. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 27 years ఏజ్ లిమిట్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం శాలరీ 25,000 అన్నాం, ఫస్ట్ స్టార్టింగ్లో 30,000 అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఆల్ ఎలివెన్సెస్ చూడండి, ఇక్కడ 35% ఆల్ ఎలివెన్సెస్ ఉన్నాయి కదా. సో అవి కూడా మనకి అంటే మన కోసమే, అంటే మనకి చాలా PF అని ఉంటాయి కదా, అవన్నీ కట్ అయిన తర్వాత వచ్చే అమౌంట్ వచ్చేసి 50,000 అయితే మనకి పర్ మంత్ వస్తుంది. నో డౌట్ అబౌట్ దట్. అండ్ లాస్ట్ నుంచి సెకండ్ బ్లాక్ వచ్చేసి చూసుకుంటే అసిస్టెంట్ మేనేజర్ EO ఫైనాన్స్ అకౌంట్స్ అని ఉంది కదా, దానికి వేకెన్సీ వచ్చేసి ఒకటే వేకెన్సీ ఉంది. అది ఎస్సీ కేటగిరీకి ఉంది. ఇక్కడ శాలరీ వచ్చేసి 30,000 బేసిక్ పే చూపిస్తున్నారు. అండ్ దీనికి కూడా 35% ఆల్ ఎలివెన్సెస్తో ఉంటుంది శాలరీ వచ్చేసి మీకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికోసం మీకు ఉండవలసిన ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే PG డిగ్రీ ఇన్ కామర్స్ ECO అండ్ స్టేట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ ఏ మినిమం 50% మార్క్స్ అయితే ఉండాలని చెప్తున్నారు. అండ్ ఇక్కడ దీనికి వచ్చేసి ఏజ్ లిమిట్ వచ్చేసి 30 years అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ EO ప్రాజెక్ట్ కోఆర్డినేషన్ లీగల్ రికవరీ ఆఫీసర్కి అయితే ఉంది. ఇక్కడ 2 వేకెన్సీస్ ఉన్నాయి, ఒకటి జనరల్ కేటగిరీ ఇచ్చారు అండ్ ఇంకోటి ఓబీసీకి ఇచ్చారు. ఇక్కడ కూడా శాలరీ వచ్చేసి 30,000 బేసిక్ పే చూపిస్తుంది. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఇది PG డిగ్రీ ఇన్ ఆర్ట్స్, సైన్స్, కామర్స్, అగ్రికల్చర్ సైన్స్, స్టాటిస్టిక్స్ అండ్ మేనేజ్మెంట్ అండ్ ఎకనామిక్స్, అకౌంటెన్సీ, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ఆర్ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో అక్కడ కూడా ఇక్కడ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి మీకు అయితే సర్టిఫికేట్ ఉండాలి. అట్ 50% మార్క్స్ వెయిటేజ్ అయితే ఉండాలని చెప్తున్నారు. అండ్ అడిషనల్ వచ్చేసి MBA ఆర్ LLB చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ శాలరీ వచ్చేసి మీ ఏజ్ లిమిట్ వచ్చేసి 30 years ఉంది. అండ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది కూడా దీనికి. SC ST వాళ్ళకి ఈ జాబ్కి కాదు, ఇక్కడ ఉన్న జాబ్స్ అన్నిటికి కూడా SC ST వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్లో ఉంటుంది కదా, ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. సో దానికోసం అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ చూసుకుని కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్స్ కోసం అయితే. ఇది ఓన్లీ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుందండి, దీనికోసం ఇంటర్వ్యూస్ అయితే ఏముండవు. అండ్ మీరు ఈ రిటర్న్ ఎగ్జామ్లో వచ్చిన మెరిట్ ఆధారంగా అయితే మీరు ఈ పోస్ట్కి క్వాలిఫై అవుతారు. మీకు ఈ ఎగ్జామ్స్ వచ్చేసి జూన్ ఆర్ జూలైలో కండక్ట్ చేస్తారని చెప్తున్నారు. అండ్ ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి మ్యాక్సిమం
ఎవరి స్టేట్లో వాళ్ళకి ఎగ్జామ్ సెంటర్ పడే అవకాశం ఉంది. అది కూడా మనకి ఒక 10 days ముందు, అంటే ఎగ్జామ్కి ఒక 10 days ముందే మనకి ఇన్ఫామ్ అవుతుంది. అండ్ దీనికి ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గేట్వే ఆఫ్, అంటే అప్లికేషన్ ఎప్పుడు వరకు పే చేయొచ్చు, అప్లికేషన్ ఎప్పటి వరకు పెట్టుకోవచ్చు అంటే ఇది ఆన్లైన్లో స్టార్ట్ అయిన ఫస్ట్ డే నుంచి 30 days లోపు అయితే ఈ జాబ్ కోసం అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ. సో మీరు ఈ జాబ్ కోసం ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది ఇప్పుడు వీడియోలో చూసుకున్నాం కదా. లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసేయండి. అండ్ ఇలాంటి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.